6 శాసనాలతో తెలుగు జాతికి విశ్వఖ్యాతి. విజన్ అన్న మాట వినగానే నారా చంద్రబాబు నాయుడు గారి పేరే గుర్తొస్తుంది. మరి విజన్ వర్షన్ 2.0 అనగానే ఎవరు గుర్తొస్తారు? నారా లోకేష్. ఆయన విదేశాల్లో చదువుకుని కొన్నాళ్ళక్కడ ఒక సామాన్యుడిలా ఉద్యోగం చేసి స్వదేశానికి వచ్చి సొంత హెరిటేజ్ సంస్థలో కొన్నాళ్ళు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సంస్థలో కొన్నాళ్ళు పనిచేశాక ఎందుకో ఆయన తన దారి మార్చుకుని రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అంటే తనకంటూ కొన్ని ఆలోచనలు ఉండాలి, ఇంకేదో మార్పుని ఆయన కోరుకుంటూ ఉండాలి. ఏమిటా మార్పు? నారా లోకేష్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ₹2కే 20 లీటర్ల మంచినీరు అందించే ఎన్టీఆర్ సుజల పథకాన్ని పొందుపరిచారు. నిజంగా ఇదొక అద్భుతం. సమాజంలో 80% పైగా అనారోగ్యాలకు కారణం కలుషిత తాగునీరు. స్వచ్ఛమైన నీరు ప్రాణానికి ఆధారం, కానీ అదే నీరు కలుషితమైతే ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అలాగని 1 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే 10 నుంచి 20 రూపాయలు కనీసం పెట్టాలి. ఇంటిల్లో పాదికి కావాలంటే కనీసం 20 లీటర్లు అంటే రోజుకు 200 నుంచి 400 రూపాయలు పెట్టాలి. మరి ఇది అందరి వల్ల అవుతుందా? ఈ ఆలోచనలోంచి వచ్చిందే ఎన్టీఆర్ సుజల పథకం. ఒక్కోసారి రాజకీయాల కారణంగా కొన్ని అద్భుతమైన ఆలోచనలు, పథకాలు మరుగున పడిపోతాయి. జగన్ ప్రభుత్వంలో ఈ ఎన్టీఆర్ సుజల కేంద్రాల మీద దాడి చేసి మూసేయించారు. ఆ సంగతిని మనం పక్కన పెడితే 2014లోనే మహానాడులో పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని ప్రతిపాదించారు నారా లోకేష్. టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం 20 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలన్న నారా లోకేష్ ప్రతిపాదనలకు సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కార్యకర్తలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం తప్ప వారి మంచి చెడుల గురించి రాజకీయ పార్టీలు కానీ ఆయా పార్టీల అధినేతలు కానీ పట్టించుకున్న సందర్భాలు అప్పటి వరకు లేవు. అటువంటిది దేశంలోనే మొదటిసారిగా కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించి సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేయించారు నారా లోకేష్. ఇక 2014-16 తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దగ్గరికి వద్దాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ బాధ్యతలు తీసుకున్న లోకేష్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు దేశంలో మొదటిసారిగా 2 లక్షల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది నిజంగా అద్భుతం. ఎందుకంటే పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే సైనికులు కార్యకర్తలు. అటువంటి పోరాటంలో కార్యకర్తకి ఏదైనా జరిగితే ఆ కార్యకర్త కుటుంబం పరిస్థితి ఏంటి? కుటుంబ పెద్ద మరణంతో తిండి లేక అలమటించిన వాళ్ళు, చదువు చెప్పించలేక పిల్లల్ని బడి మానిపించిన వాళ్ళు కోకొల్లలు. అందుకే కార్యకర్తలకు ప్రమాద బీమా పథకం అన్నది ఒక గొప్ప మార్పుకు నాంది పలికింది. ఫలితంగా 2012-14లో 18 లక్షలుగా ఉన్న సభ్యత్వాలు 2014-16లో కేవలం 38 రోజుల్లో 50 లక్షలు దాటి నమోదయ్యాయి. 2024-26 టర్ములో బీమా మొత్తం 5 లక్షలకు పెరగడం, సభ్యత్వాల సంఖ్య 1 కోటికి మించడం అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 2025లో కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక పైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి మాటల్లో మొదటిసారిగా వినిపించింది 6 శాసనాలు అన్నమాట. 10 కమాండ్మెంట్స్ గురించి విన్నాం. ఈ 6 కమాండ్మెంట్స్ ఏంటి అనుకుంటున్నారా? రాష్ట్ర భవిష్యత్తు, తెలుగు జాతి వైభవం, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నారా లోకేష్ ప్రతిపాదించిన 6 మార్గదర్శక సూత్రాలే ఈ 6 శాసనాలు. ఆ 6 గురించి ఒక్కసారి చూద్దాం. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాప్తి. దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న కథ గురించి చెప్పాలి. మార్కెట్లో ఒక షాప్ అతను కొన్ని పీతలను ఒక తొట్టిలో వేసి దాని మీద మూత పెట్టకుండా వదిలేశాడంట. ఇది చూసిన ఒక కస్టమర్ షాప్ అతను మూట పెట్టడం మర్చిపోయాడేమో అనుకుని ఆ తొట్టి మీద మూట పెట్టడం మర్చిపోయినట్టున్నావు, పీతలు ఎట్టైనా వెళ్ళిపోతాయేమో చూసుకో అన్నాడంట. అప్పుడు షాప్ అతను నవ్వి మర్చిపోవడం కాదు, కావాలనే మూత పెట్టలేదు అన్నాడంట. మరి పీతలు పారిపోతాయని కస్టమర్ అడిగాడు. అదేం జరగదు, ఎందుకంటే అవి తెలుగు పీతలు అన్నాడంట. షాప్ అతను అయితే ఏంటి, కాళ్ళు ఉన్నాయి కదా అంటూ పాక్కుమంటూ పైకి పారిపోతాయి కదా అన్నాడంట కస్టమర్. అప్పుడు ఆ షాప్ అతను ఇలా అన్నాడంట, మిగతా పీతలైతే అలాగే జరుగుతుంది, కానీ ఇవి తెలుగు పీతలు కదా, ఒకటి పైకి ఎక్కుతుంటే ఇంకొకటి దాని కాలు పట్టుకుని కిందకి లాగేస్తుంది, అలా మొత్తం మీద ఏ ఒక్కటి కూడా పైకి ఎక్కలేదు, ఎంతసేపు అయినా అంతే అన్నాడంట. ఇది వింటే తెలుగు వాళ్ళందరికీ కోపం వచ్చినట్టుంది కదా. అమరావతికి చట్టబద్ధత కోసం ఈ మధ్య పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లు పెడితే దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆ బిల్లుకు మద్దతు తెలిపారు, ఒకే ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవరంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగువాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు చెప్పండి, ఇందాక నేను చెప్పిన పీతల కథని మన తెలుగు వాళ్ళకు అన్వయించవచ్చా లేదా? కానీ ఒకప్పుడు తెలుగు వాళ్ళంటే ఇలా లేరు. ఢిల్లీలో కుట్రలు చేసి అన్న ఎన్టీఆర్ను అప్రజాస్వామ్యంగా బర్తరఫ్ చేసినప్పుడు తెలుగు జాతి మొత్తం ఒక్క తాటిపైకి నడిచి ఢిల్లీ మెడలు వంచింది. అది తెలుగు జాతి ఐక్యత, తెలుగు జాతి పౌరుషం. స్వరాష్ట్రం కోసం 58 రోజులు నిరహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాముల వంటి దృఢ సంకల్పం తెలుగు వారికి తప్ప ఇంకెవరికి ఉంటుంది? అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసింది ఈ తెలుగు తేజమే కదా. అటువంటి తెలుగు జాతి తన ఉనికి కోసం పోరాడుతున్నప్పుడు తిరిగి తెలుగు జాతికి ఒక గుర్తింపును, గౌరవాన్ని
విప్లవాన్ని తెచ్చింది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ. అదే తెలుగు జాతిని ప్రపంచ పటంపై నెంబర్ 1 స్థానంలో ఉంచింది నారా చంద్రబాబు నాయుడు. కులమత ప్రాంతాలకు అతీతంగా స్వార్థాలను పక్కన పెట్టి తెలుగు వారంతా ఒక్కటిగా నిలబడాలి. మనకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేశం ముందు, ప్రపంచం ముందు తెలుగు జాతి అంటే కులమత ప్రాంతాలకు అతీతంగా ఒక్కటిగా ఉండాలి, 1వ స్థానంలో ఉండాలి. ఇదే నారా లోకేష్ చెప్పిన మొదటి శాసనం. రెండవది యువగలం. యువగలం అంటే వాయిస్ ఆఫ్ యూత్. తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు అందులో యువతకే పెద్దపీట వేశారు ఎన్టీఆర్. మొదటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు సగటు వయసు కేవలం 41 ఏళ్లు. వాళ్ళల్లో 125 మంది అప్పుడే డిగ్రీ చదివి బయటకు వచ్చిన యువకులు. అసలు రాజకీయాలంటే మన సబ్జెక్ట్ కాదులే అనుకునే యువతలో రాజకీయ చైతన్యాన్ని కలిగించింది టీడీపీ. రాజకీయాల్లోకి రమ్మని యువతను పిలిపించింది ఎన్టీఆర్. ఆనాటి యువత అంతా ఇప్పుడు పెద్దతరం అయిపోయారు. కానీ ఇప్పటి యువత విషయానికి వస్తే అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా. అప్పటికి ఇప్పటికి కాలం ఒక్కటే కాదు, టెక్నాలజీ మారింది, అవసరాలు మారాయి, జీవన శైలి మారింది. రోజుకు అవే 24 గంటలు అయినప్పటికీ ప్రతి క్షణంలో కూడా వేగం పెరిగింది. ఆ రోజు వీధికి ఒక ఇంట్లో టెలిఫోన్ ఉంటే గొప్ప, కానీ ఈ రోజు ఒక ఇంట్లో కనీసం 4-5 ఫోన్లు ఉంటున్నాయి. ఆ రోజుల్లో రోడ్డుపైకి వస్తే అప్పుడప్పుడు ఒక కారు కనిపించేది, కానీ ఇప్పుడు కారు కనపడిన క్షణం లేదు. ఆ రోజుల్లో విడుదలైన ఒక్క సినిమా చూస్తే అందులో హీరో వచ్చి, అమ్మ నాకు మేనేజర్ ఉద్యోగం వచ్చిందమ్మా, నెలకు 300 రూపాయల జీతం, ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని డైలాగ్ చెబుతాడు. కానీ ఈరోజు 30,000 రూపాయల జీతం అంటే పోనీలే, మొదట్లో అలాగే ఉంటుంది, ఇంకో 2 ఏళ్ళలో 1,00,000 దాటేస్తామని ఓదార్చే పరిస్థితి. ఒకప్పుడు ఉద్యోగం అంటే పూట గడిచేందుకు సరిపోతే చాలులే అన్నట్టుండేది. కానీ ఇప్పుడు ఉద్యోగం అయినా ఇంకేదైనా సరే కోట్లు గడించేదిగా ఉండాలని ఆశిస్తుంది యువత. చంద్రబాబు గారి విజన్ కారణంగా కేవలం ఐటీ అభివృద్ధి మాత్రమే కాదు, చదువుకున్న యువత కూడా పెరిగింది. ఆ యువతకు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఐటీ ఉద్యోగాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు అది కూడా సరిపోదు, ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతను తీర్చిదిద్దకపోతే, టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు తీసుకురాకపోతే యువగలం మోగబోతుంది. అందుకే టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎన్టీసీ, బీపీసీఎల్, రిలయన్స్, సిబిజీ, ఆర్సెలర్ మిట్టల్ వంటి బడా కంపెనీలు తీసుకువస్తుంది కూటమి ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ఇస్తుంది. ఇంకోవైపు ఇంటికో పారిశ్రామికవేత్త నినాదంతో యువతను 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే యజమానులుగా చేసేందుకు అన్ని విధాల సహకారం అందిస్తుంది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ రోజుల్లో ప్రింట్ మీడియా తప్ప ఎలక్ట్రానిక్ మీడియా కూడా అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మొత్తం అరచేతిలో ఉంటుంది. ఒక్క పోస్ట్ పెడితే చాలు, మరుక్షణం కొన్ని లక్షల మందికి అది చేరుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసే యువత ఏం చేయాలి? సోషల్ మీడియా ద్వారా మీ గళాన్ని వినిపించడం ఇప్పుడు ఎంతో తేలిక. కాబట్టి సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమాజంలో చెడు వ్యాపించకుండా అడ్డుకోవాలి. ప్రజలకు వాస్తవాలను చేరవేయాలి. కేవలం కష్టపడితే సరిపోదు, స్మార్ట్గా పనిచేయడం నేర్చుకోవాలి. అప్పుడే మీ యువగలానికి ప్రాధాన్యత. పార్టీలో కూడా వారికి గౌరవం అని గుర్తించుకోవాలి. ఇక 3వ శాసనం, స్త్రీ శక్తి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు పురుషులతో సమానంగా అన్ని హక్కులు, అన్ని అవకాశాలు అందాలని భావించిన సంస్కర్త ఎన్టీఆర్. ఆర్టీసీ బస్సులో మొదటి 3 వరుసలను మహిళలకు కేటాయించడం ద్వారా స్త్రీలను గౌరవించే సంస్కృతిని సమాజానికి అలవాటు చేశారు ఎన్టీఆర్. అలాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీని నెలకొల్పారు. రాజకీయాల్లో మహిళలకు చోటు కల్పించారు. ఇక స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ద్వారా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛనిచ్చింది చంద్రబాబు గారు. విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ కల్పించి ప్రతి రంగంలో వారిని ముందడుగు వేయించింది చంద్రబాబు గారు. అందుకే మహిళలకు భద్రత, భరోసా, గౌరవం ఇచ్చే పార్టీగా తెలుగుదేశం గురించి చెప్పుకుంటారు ప్రజలు. మహిళల జోలికొస్తే వాడికి అదే ఆఖరి రోజుని చంద్రబాబు గారు చెప్పడమే కాదు, ఆయన పాలనలో అటువంటి నేరాలు చేసిన వారు తమకు తామే మరణ శిక్షణ వేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇక 3వ తరం నాయకుడిగా లోకేష్ గారి విషయానికి వస్తే రానున్న రోజుల్లో స్త్రీ శక్తిని మరింత బలోపేతం చేస్తూ పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళలకు సమాన బాధ్యత, భద్రత కల్పించాలన్నది ఆయన ఆలోచన. అయితే కేవలం చట్టాలు, శిక్షల ద్వారా మాత్రమే సమాజంలో మార్పు రాదని, మార్పు అన్నది ఇంటి నుంచే మొదలు కావాలంటారు లోకేష్ గారు. సమాజంలో ఇప్పటికి వాడబడుతున్న గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, ఆడపిల్లల ఏడవద్దు లాంటి కొన్ని పదబంధాలు మహిళలను కించపరిచేలా ఉంటాయి. కాబట్టి వాటిని వాడొద్దంటారు లోకేష్ గారు. 4వ శాసనం, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్. పేదరిక నిర్మూలన కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎన్టీఆర్ కనుక దివిసీమ ఉప్పిన బాధితుల సహాయక చర్యల్లో పాల్గొని పేదల జీవితాల దగ్గర నుంచి చూసి ఉండకపోతే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉండేవారు కాదేమో. పేదలకు పట్టెడన్నం పెట్టడమే రాజకీయాలకు పరమార్థం అన్నారు ఎన్టీఆర్. ఆయన అధికారంలోకి వచ్చాక 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆనాడు ఎన్టీఆర్ 30 రూపాయల పింఛన్ ఇస్తే ఈ రోజు చంద్రబాబు గారు 4,000 రూపాయల పింఛన్ ఇస్తున్నారు. ఇందులో 2,875 రూపాయలు తెలుగుదేశం హయాంలో పెరిగినది. ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రం కూడా పేదలకు ఈ స్థాయి పింఛన్ ఇవ్వడం లేదు. ఎన్టీఆర్ పేదలకు కనీస అవసరాలు తీర్చితే చంద్రబాబు గారు పేదల జీవితాల్లో మార్పును తెచ్చి ఆ కుటుంబాలను పేదరికం బయటపడేసేందుకు కృషి చేశారు. డ్వాకరా, దీపం, అన్నా క్యాంటీన్, తల్లికి వందనం, శ్రీశక్తి లాంటి పథకాలని ఆ లక్ష్యంతో అమలవుతున్నవి. అలాగే P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి లక్షల కుటుంబాలను బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు చంద్రబాబు గారు. ఎన్టీఆర్ సుజల మంచినీటి పథకం వెనుక లోకేష్ గారి లక్ష్యం కూడా పేదలకు మెరుగైన జీవనం అందించడమే. రాజకీయంగా చూసినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయ
రాజకీయ ప్రవేశం కల్పించడంతో ఎంతో మంది సామాన్యులు వృద్ధిలోకొచ్చారు. ఆయా వర్గాల వారికి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రత్యేక కమిషన్లు వేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ ఇచ్చిన, ఎస్సీ వర్గీకరణ చేసిన, ఇదంతా సామాజిక న్యాయం కోసమే, అందరూ సమానమనే దృక్పథంతోనే. కార్యకర్తలు కూడా అటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలని లోకేష్ గారు చెబుతారు. 5వ శాసనం అన్నదాతకు అండగా. ఎన్టీఆర్ అసలు పింఛను పథకాన్ని ప్రారంభించిందే రైతుల నుండి. తెలుగు గంగ పథకంతో రాయలసీమ రైతుల ప్రయోజనాలు లేకపోతే తాను ఒప్పుకున్నది లేదని ఆనాడు కరాఖండిగా చెప్పారు ఎన్టీఆర్. ఇక చంద్రబాబు గారు సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి సాగునీటి వినియోగాన్ని రైతులకు చేతికి ఇచ్చారు. చంద్రబాబు గారు విద్యుత్ సంస్కరణలు తెచ్చి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, సరఫరా నష్టాలను తగ్గించి మిగులు విద్యుత్ సాధించడం మూలంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యమైంది. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలను, చెక్ డ్యాములు నిర్మించి రైతుకు సాగునీటి కోసం చూసుకున్నారు చంద్రబాబు గారు. ఈనాటికి కూడా అన్నదాతకు లాభసాటిగా వ్యవసాయం గురించే చంద్రబాబు గారు కష్టపడుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి నీటిపారుదల ప్రాజెక్టులు, సబ్సిడీలు ఇవ్వడమే కాక ఉద్యాన పంటలను ప్రోత్సహించింది కూడా చంద్రబాబు గారి. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. చేయూతనందిస్తే మన రైతులు బంగారం పండిస్తారు. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని అమలు చేయాలంటారు లోకేష్ గారు. 6వ శాసనం కార్యకర్తే అధినేత. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నేతలను తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు లోకేష్ గారు. అందుకే కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని తెచ్చారు. ఇవి కాకుండా కార్యకర్తలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అన్ని విధాల అండగా నిలబడతారు లోకేష్ గారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి ఎదురు నిలిచిన ప్రతి కార్యకర్త తనకు స్ఫూర్తి అంటారు మంత్రి లోకేష్. పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలకు ఎదురెళ్లి తొడగొట్టి మీసాల మేలేసి నామినేషన్ వేసిన అంజిరెడ్డి తాత, ప్రత్యర్థుల దాడిలో రక్తం కారుతున్నా పోలింగ్ బూత్ లో నిలబడి అక్రమాలకు ఎదురొడ్డి నిలిచిన మంజులక్క, గొంతుపై కత్తి పెట్టి జై జగనన్నమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినదించి ప్రాణత్యాగం చేసిన తోట చంద్రయ్య, ఇలాంటి వాళ్ళంతా తనకు స్ఫూర్తి అంటారు లోకేష్. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అన్నది లోకేష్ గారు గట్టిగా నమ్ముతారు. అసలు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం. అనంతపురం ఫ్యాక్షన్ లో చనిపోయిన కార్యకర్తల కుటుంబ సభ్యులు మళ్లీ అటువైపు వెళ్లకూడదని చంద్రబాబు గారు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఫ్యాక్షన్ లో చనిపోయిన కార్యకర్తల పిల్లలకు తండ్రిగా నిలబడడం తన బాధ్యతని చెప్పారు చంద్రబాబు గారు. అటువంటి కుటుంబాలను యువగలం పాదయాత్రలో స్వయంగా కలుసుకున్నారు లోకేష్ గారు. అటువంటి కార్యకర్తలను ఆదుకోవడానికి వారి సొంత కాళ్లపై నిలబడేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇందుకోసం ఈ 6 శాసనాలు కీలకమైనవే, ఒకదానితో ఒకటి ముడిపడినవే. అందుకే మంత్రి లోకేష్ గారు ప్రతిపాదించిన ఈ 6 శాసనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతి కార్యకర్త ఈ 6 శాసనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రాష్ట్ర భవిష్యత్తు, తెలుగు జాతి వైభవం, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం లోకేష్ గారి దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. జై తెలుగుదేశం.